ఏ కన్న తల్లి బిడ్డల్ని ఊరికే మందలించదు. చెడిపోతారన్న భయంతోనో చెడిపోయారే అన్న బాధతోనో తప్ప. మీ అమ్మను కూడా అలా మాట్లాడుతున్నావంటే చెడిపోయాను అంటారు అంతేగా. మీ అందరి అడుగులకు మడుగులొత్తితే మంచి, నిజం చెప్తే చెడు. మీ మనవడిలాగా బుర్రుండి కూడా గ్రాని ముందు తలూపే రకాన్ని కాదు నేను. స్వర్ణ, తను నీ భర్త, ఇలాగైనా మాట్లాడేది? తలగిరేయటం గొప్ప అనుకుంటున్నావా? అనుకున్నాను కాబట్టి షోలో చెప్పాను, ఆపారు కాబట్టి ఆగాను. లేకపోతే ఆగడం ఎందుకు? చెప్పవే, చెప్పు. వాణ్ణి ఎవరి మోజులో పడి నిన్ను వేధించాడన్నావో వాడు నీకు శత్రువులే. అది తెలిసి కూడా వాడితో నువ్వు చేతులు కలిపి నీ కళ్ళు నువ్వే పొడుచుకుంటున్నావు, నీ బతుకు నువ్వే కాల్చుకుంటున్నావు. నా అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసుకుని పెద్ద స్వాతంత్ర్యం, స్వేచ్ఛ పొందుతున్నానని గొప్పగా చెప్పవే. అదంతా వీడియో తీయించి టెలిషోగా నేనే టీవీలో ప్రసారం చేయిస్తాను. అలాగే 498 కేసు పెట్టి అమ్మలాంటి అత్తగారిని, నా మొగుడిని జైలుకు పంపించే ప్రయత్నం చేసి ఒక్కొక్క విజయం సాధించాను అని గొప్పగా చెప్పవే. అంతేకాదు, నా ఇల్లు నా సొంతమని కన్న వాళ్ళని కట్టుబట్టలతో ఇంట్లో నుంచి బయటకు పంపించాలని, కన్న తల్లి మీదే చెయ్యెత్తి రుణం తీర్చుకున్నానని, మహిళగా విజయం సాధించానని చెప్పవే. అమ్మమ్మ, ఏంటమ్మా చేసిందంతా చేసి ఇంకా అమ్మమ్మ అని రంకలేస్తున్నావు? కాస్త ఆలోచించి ప్రవర్తించు స్వర్ణ. మీలాగా ఆలోచించమంటారా, మీలాగా బతకమంటారా? దానికేమైంది? అది చెప్పు తొడిగే చోటుకున్న బుద్ధి నీ బుర్రకి లేదు. తలక మాసిన దానా. అమ్మమ్మ, దిస్ ఇస్ టూ మచ్. ఏంటే అమ్మమ్మ అని అరుస్తున్నావు? మా గురించి చెప్పావుగా, అది గుర్తు తెచ్చుకో, ఇది జ్ఞాపకం చేసుకో, గతంలోకి వెళ్ళు, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు అని. ఇవి అవే లెక్కల్లోకి వస్తాయి. ఆరళ్ళు పెడుతున్నారు, రాచి రంపాన పెడుతున్నారని మళ్ళీ వెళ్ళవే. 498 కాకపోతే 996 కేసు పెట్టు. మేము జైలుకి వెళ్ళడానికి కూడా రెడీ. నువ్వు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలతో విజయం సాధించిన ఆనందంతో పురవీధుల్లో ఊరేగి విజయోత్సవం చేసుకో. ఏమన్నా? నాకు టీవీ షోలో పాల్గొనే అర్హత లేదా? పాత చింతకాయ పచ్చడి, బీసీ కాల మనిషి అన్నావు. ఇదేనా నీ కొత్త తరం పోకడా? దీన్ని విజయం అనరే, పాడైపోవటం అంటారు. మమ్మల్ని బయటేస్తున్నానని భ్రమపడి నిన్ను నువ్వే తేలిక చేసుకుని పేడ దిబ్బే ప్రపంచం అనుకుని పేడ పురుగులా బతుకుతున్నావే పెచ్చ మోహందానా. చూడు, నువ్వు హద్దు మీరడం, మాట మీరటం స్వాతంత్రం అనుకుంటే వెళ్ళు. నీ దారిన నువ్వు స్వతంత్రంగా వెళ్ళు, నిన్నెవ్వరూ ఆపరు. కలిసి బతకదలుచుకుంటే పిచ్చి వేషాలు మానుకొని తిన్నగా కామ్గా ఉండు. లేకపోతే చట్టం నీకు నాకు చెల్లు అని జడ్జిమెంట్ ఇస్తుంది. ఆదర్శ విజయపత్రం అని మెళ్ళ వేసుకుని తిరుగు. విడాకులిస్తానని బెదిరిస్తున్నావా? బెదిరించటమా? నిన్న నాకు అంత ధైర్యం ఎక్కడుంది స్వర్ణలతాదేవి గారు? దేన్ని మీరు చెరా అనుకుంటున్నారో దాని నుంచి బయటపడే మార్గం ఉంది అని చెప్తున్నాను. ఏవైతే తమరు ఆరళ్ళు అనుకుంటున్నారో అవి మీ దరిచేరని సురక్షితమైన సూత్రం ఇది అని సెలవిస్తున్నాను. తప్పుగా అర్థం చేసుకుంటారేంటండి పిఠాపురం? ఓ సారీ. స్వతంత్రత హరించడం కిందికే రావచ్చు. ఏ ఇంటి పేరైనా నీ ఇష్టం. అటు పుట్టింటి వాళ్ళు మంచోళ్ళు కాదు, ఇటు మెట్టినింటి వాళ్ళు మంచోళ్ళం కాదు. సో చాయిస్ ఈజ్ యువర్స్ అని
వినయంగా చేతులు కట్టుకొని జోడించి మరీ విన్నవించుకుంటున్న భయస్థుడు సాకేత్. ఓకేనా? బెదిరింపులే ఉండవు, ఓన్లీ యాక్షన్స్, రియాక్షన్స్. చేతలు నీకే కాదు, ప్లాన్స్ నీ సొంతం కాదు, అవి మాకు తెలుసు. స్వర్ణ, సహనాన్ని పరీక్షించకు. సున్నితమైన బంధం తెగితే ముడి ముడిగానే ఉంటుంది. అది తగిలినప్పుడల్లా మనసు కలుక్కుమంటుందని ఓపికతో ఊరుకుంటున్నాను. చెడు సావాసాలు మానుకో. ముఖ్యంగా ఇప్పుడున్న ఆ ముసల్దాని సావాసం. ఆ సంస్కారం లేని అక్కుపక్షుణ్ణి దగ్గరకు రానివ్వకు. వాళ్లకు నువ్వు దగ్గరయ్యే కొద్దీ మాకు దూరం అవుతావు. గుర్తుంచుకో. భాగీరథికి చిక్కితే నీటిలో ముసలి నోటికి చిక్కినట్టే. లోపలికే గాని ఇక బయటికి రావు. బతుకే పోతుందని గుర్తుంచుకో. ఇప్పటికైనా ఎందుకు ఇంతగా చెప్తున్నారో అర్థం చేసుకో, లేకపోతే వ్యర్థ పదార్థంగా మిగిలిపోతావు. చిచ్చి, ఎప్పుడు దెబ్బ తింటమే కానీ ఒక్కసారి కూడా దెబ్బ తీసి ఆనందపడే అదృష్టం దక్కటం లేదు. అయినా దెబ్బ తీసి పరువు పోయేట్టు చేయాలని చూస్తే అది నాకే రివర్స్ అయ్యింది. అధికంగా ఆవేశపడినా ఆలోచన చేసినా ఫలితాలు ఇలాగే ఉంటాయి. స్వర్ణ, నీకు అవకాశం రాలేదని బాధపడుతుంటే నేను చూడలేక నాకు పలుకుబడి ఉన్న చోటల్లా ఫోన్ చేసి ఆ షోలో పాల్గొనే ఛాన్స్ ఇప్పించా. కానీ నువ్వు ఆ ఛాన్స్ కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోయావు. అయినా అంత స్పీడ్ ఎందుకే నీకు? నిదానంగా ముందు పొగిడినట్టే పొగిడి ఆ తర్వాత పడేయాలి గాని ఒకేసారి అలా విరుచుకుపడ్డం ఎందుకు? నీ ఆవేశానికి తగ్గట్టే అయింది. దానిలో నక్క వినయాలు నాకు చేత కావు. చేత కాకపోతే పడి లేవడంతోటే జీవితం గడిచిపోతుంది. పడగొట్టే అవకాశమే దక్కదు. నిదానంగా ఆలోచించి ఓపికగా ప్లాన్ వేయగలిగితేనే గెలిచేది. నా వల్ల కాదు, కుదరదు అంటున్నానుగా. అయితే అనుభవించు. ఆంటీ చెప్పినట్టు ఫాలో అవ్వవే, లేకపోతే మనం ఎప్పటికీ ఇంతే. ఓపిక పట్టలేను అంటే ఎలానే? వాళ్ళు గెలుపు చూస్తూ ఏడుస్తూ కూర్చోటం నా వల్ల కాదు. చెప్పినట్టు వినకపోతే అదే మిగిలేది. మీరు అలాగే మాట్లాడితే ఎలా? ఆ సీత మీద ఒక్కసారైనా గెలిచి దాన్ని గేలి చేస్తే కానీ నాకు తృప్తి, మనశ్శాంతి ఉండవు. అలా గెలవాలంటే ఏం చేయాలో చెప్పండి. చెప్పింది చేయగలవా? తప్పకుండా చేస్తాను. అంతా మనవాళ్లే. ఎలా యుద్ధం చేయను అని అర్జునుల్లా ఆలోచించొద్దు. అంతా నా మీద భారం మోపి నేను చెప్పినట్టు నడుచుకో అన్నా కృష్ణుడి మాట ఫాలో అవ్వు. ఏమాత్రం నా వాళ్ళు అన్న ఆలోచనే రానివ్వద్దు. రానివ్వను. చెప్పండి. చూడు, చెప్పింది పూర్తిగా అర్థమైందిగా? అర్థమైందండి. స్వర్ణ, పంతవన్న పదం ఒక్కటే మనసులో తలుచుకోవాలి. ఏ మాత్రం మెత్తబడినా నీ కోరిక నెరవేరదు. అలాగే అండి. వస్తానంటీ.
ఆగండి ఆగండి, పిఠాపురం సీతామహాలక్ష్మి గారు. దేనికి శ్రీవారు? ఒక్క నిమిషం ఆగితే తమరికే అర్థమవుతుంది శ్రీమతి గారు. ఏంటో? ఒక్క నిమిషం. ఇందుకు ఏంటి రఘు ఇది? దీన్ని దిష్టి తీయడం అంటారు. ఓ అవునా? నరుడి దిష్టి తగిలితే నల్లరాయి కూడా ముక్కలవుతుందంట. మా అమ్మలా చెప్తున్నావే. ఎవరైనా సరే నమ్మకాలు నమ్మకాలే. నువ్వు మాట్లాడకుండా కదలకుండా నించో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ప్రోగ్రాం చూసిన వాళ్ళ దిష్టి, లైవ్లో చూసిన వాళ్ళ దిష్టి, ఆ దిష్టి, ఈ దిష్టి, స్వర్ణ దిష్టి, భాగీరథి, అరోరా, వాసంతిల దిష్టి, నా దిష్టి. తూ అను. ఒక్క నిమిషం ఉండు. కాళ్ళు కడుక్కుని రా. అది సరే గాని లాస్ట్లో ఏంటి నా దిష్టి అన్నావు? ప్రోగ్రాం చూస్తూ నా సీతలో ఇంత టాలెంట్ ఉందా అని ఒక క్షణం నేను కూడా అనుకున్నానులే. అనుకుంటే నాకు దిష్టి తగిలిపోతుందా? చెప్పలేం. అవును, ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు? నాన్నమ్మ ఇంట్లో, మీ ఇంట్లో దిష్టి తీయడం చూశాను కదా. కేవలం భార్యలకేనా కార్యేషు మంత్రి అనేది? భర్తలు కొన్ని అనిపించుకోవాలి కదా. ఏమనిపించుకుంటావు? ఎన్ని జన్మలకైనా నువ్వే నా భార్యవి కావాలని. నేను అడిగింది నువ్వు అనుకునేది కాదు, నేను అనిపించుకోవాలి అని అన్నావు కదా, అది. సేమ్ వైస వర్స ఇలాంటి సేవకుడే. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు రాకు. సేవకుడు ఏంటి సేవకుడు? పోనీ సైనికుడు అనుకో. సైనికుడు ఏంటి? రక్షణగా ఉండేవాణ్ణి అని. సరే నువ్వు కాళ్ళు కడుక్కో. వెళ్దామా? పద. కూర్చో. నా భార్య ఇంకా ఇంకా ప్రశంసలు, అభినందనలు, బహుమానాలు అందుకోవాలని, నేను పిఠాపురం సీతామహాలక్ష్మి గారి భర్తని అనిపించుకునేంత ఎదగాలని, అభివృద్ధి పదంలో అడుగుడబోతున్న నా సీతకు నేను చేసుకుంటున్న చిరు సత్కారం. నిన్ను అభినందిస్తూ నా చేతులతో సన్మానం చేయాలనుకుంటున్నాను. ఇదిగో సీత, ఈ చీర నీకోసమే తీసుకొచ్చాను. నీ చెయ్యి అందుకున్నప్పుడే నాకు కొత్త జీవితం ప్రారంభమైంది. నువ్వు తోడుండగా నాకే దిగులు చింత
ఏంటమ్మా అందరూ ఎలా ఉన్నారు? భోంచేశారా? పదండి భోంచేద్దాం. అది కాదురా, స్వర్ణ ఇంకా రాలేదు. తన కోసం ఆగమంటావా? అయినా ఆవిడికి అర్ధరాత్రి అయితే గాని ఇల్లు గుర్తుకు రాదు కదా. రోజు వేరు, ఇవాళ వేరు. ఏంటో ఇవాళ ఏమన్నా స్పెషలా? తలవాచేదాకా తిట్టాం కదరా, తాను ఆ కోపంలో ఏమైనా చేసుకుంటుందేమోనని మీ అమ్మ భయపడుతుంది. దానికి బతుకు మీద చాలా తీపి, అనుభవించాలన్న కోరికలు ఎక్కువే. అలాంటి వాళ్ళు తెగించరు, అఘాయిత్యాలు చేసుకోరు. ఊరికే భయపెడతారు, లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. రేయ్, ఎంత తీపున్నా మనస్సు చివుక్కుమన్నప్పుడు ప్రవర్తన వేరేగా ఉంటుందిరా. అప్పుడు అలాంటి ప్రయత్నాలు కూడా చేయొచ్చు. అదిరా, వీళ్ళందరిది ఒకటే మాట. అదేదో చేసుకుంటుంది, ఏదో అయిపోతుందని వీళ్ళు భయపడి మనల్ని భయపెడుతున్నారు. మీరిద్దరూ మొండికేసి తెగిందాకా బిగించకండి. మేం మొండికేసే వాళ్ళమే అయితే అసలు అది ఇంతదాకా వచ్చేదే కాదు. కనీసం ఫోన్ అయినా చేయరా, ఎక్కడుందో తెలుస్తుంది. వీడు ఫోన్ చేసినా అది ఆన్సర్ చేస్తుందా? అందుకని నా గురించి అసలు పట్టించుకోలేదు అనే అభిప్రాయం కలిగేలా చేస్తావా? అలా చేస్తే పుండు మీద కారం జల్లినట్టు అవుతుంది. ఓసారి ఫోన్ చేయరా. కవరేజ్ ఏరియాలో లేదటమ్మా. కవరేజ్ ఏరియాలో లేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇంకెక్కడికి వెళుతుంది? కుక్కతో ఒక వంకరని మళ్ళీ ఆ భాగీరథ్ దగ్గరకే వెళ్ళుంటుంది. లేదు గ్రాని, ఆవిడింటికి వెళ్తే సిగ్నల్స్ బానే ఉంటాయి. మరి ఎక్కడికి వెళ్ళినట్రా? మీరు భయపడినట్టు ఏ ఊరవతలకో సముద్రం దగ్గరకో వెళ్ళుండదు. ఏకంగా సీత వదిన అలా మాట్లాడటం వల్లే తనకి అవమానం అని కోపం కసి వెళ్ళగక్కటానికి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుంది. సీత వాళ్ళింటికా? అక్కడే సిగ్నల్ సరిగా రావు గ్రాని, అందుకే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తోంది. తనంటే కోపంగా ఉంది కదా, అక్కడికి ఎలా వెళుతుందిరా? చెప్పాడుగా, ఉక్రోషం వెళ్ళగక్కుకోవటానికని. టీవీ షోలో అనడం కుదరలేదు, మరి ఆ కసెలా తీరుతుంది? ఎదురుపడి దాన్ని నానా మాటలు అనడానికి పాపిష్టి మందన వెంటేసుకుని వెళ్ళుంటుంది. అలా వెళ్ళినా అక్కడ కూడా గొడవేగా. నాకు ఇప్పుడు ఆ అనుమానమే వస్తోంది. అక్కడ ఎంత గొడవ చేస్తుందో ఏమో. నేనెళ్ళి తీసుకొస్తా ఉండండి. అరే సాకేత్, గొడవ పడొద్దురా, నచ్చ చెప్పి తీసుకురా. అలాగే గంధం రాసి పల్లకీలో ఎక్కించుకొని తీసుకొస్తానులే. ఏంట్రా ఆ వెక్కిరింపు మాటలేమిటి? మరి లేకపోతే ఏంటి తాతయ్య? వింటే తిన్నగా వస్తుంది, లేకపోతే 4 తగిలించి తీసుకొస్తాం. ఒరేయ్, అలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకురా. ఏమ్మా, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుందని భయమా? పోలీస్ స్టేషన్ కాకపోయినా నలుగురిలో చెడ్డ పేరు వస్తుందనే భయం రా. అబ్బబ్బబ్బ, ఈ భయాల్నేరా అది ఆసరాగా చేసుకుంటుంది. మన బలహీనత కూడా అనుకుంటుంది అది. సరేరా, అయితే వెళుతూ వెళుతూ 4 బెత్తాలు కూడా పట్టుకెళ్ళు. అక్కడి నుంచి ఇక్కడికి బాదుకుంటూ బజారంటే ఈడ్చుకొనిరా.